హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఈ వీడియోలో అయితే హోమ్ మిక్సర్ గ్రైండర్ డీప్ క్లీనింగ్ అయితే చూపిస్తానండి. చాలా సింపుల్‌గా ఇంట్లోనే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దానికోసం ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, టేబుల్ స్పూన్ లైజాలు, అరచక్క నిమ్మరసం వరకు పిండుకొని ఈ విధంగా స్పోర్క్ ఉపయోగించి అయితే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఎటువంటి ముండు మరకలైనా, జిడ్డు మరకలైనా ఈజీగా అయితే క్లీన్ అయిపోతాయి. మనం అప్పుడప్పుడు చట్నీలు, పచ్చళ్ళు అనేవి వాడినప్పుడు పొరపాటున ఒలిగిపోతూ ఉంటాయి కదండీ! అలాంటప్పుడు మనం క్లాత్ పెట్టి ఎన్ని సార్లు తుడిచినా నీట్‌గా అయితే క్లీన్ అవ్వదు కదా! అలాంటప్పుడు మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అయితే వర్క్ అవుతుంది. తర్వాత దీని బయట పార్ట్ కూడా మనం ఈ విధంగా నిమ్మకాయ మీద మనము బేకింగ్ సోడా అనేది వేసుకొని మొత్తం మిక్సీ అంతా రబ్ చేసుకుంటూ మనం క్లీన్ చేసుకున్నట్లయితే మచ్చలు, మరకలనేవి మొత్తం అయితే పోతాయండి. తర్వాత మనం క్లాత్‌తో తుడిచేసుకోవడమే. ఫైనల్‌గా మనం మిక్సీ అంతటికి మనం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే కొంచెం షైనింగ్‌గా, నీట్‌గా కొత్త దానిలో అయితే కనబడుతుందండి. ఈ విధంగా మనం 2 వారాలకు ఒకసారైనా క్లీన్ చేసుకుంటే మిక్సీ అనేది చాలా నీట్‌గా అయితే కనబడుతుందనమాట. ఈ విధంగానే మనం మిక్సీ జార్లు కూడా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. నీట్‌గా అయితే క్లీన్ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. టిప్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.